వెల్కమ్ టు యూఐటీవీ. పార్లమెంటు సమావేశాలు వాయిదాల నడుమ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలపై అటు రాజ్యసభ ఇటు లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టబోతోంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం కూడా ఉంది. ఈ బిల్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులపై వర్తిస్తుంది. తీవ్రమైన నేర ఆరోపణలపై అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉన్న ప్రధానమంత్రి, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు 31 రోజున రాజీనామా చేయాలి లేదా స్వయంచాలకంగా పదవీచ్యులవుతారు. ఈ చట్టం కనీసం 5 ఏళ్లు జైలు శిక్షకు అర్హమైన నేరాలకు వర్తిస్తుంది. ఇందులో హత్య, పెద్ద ఎత్తున అవినీతి వంటి నేరాలు చేరుతాయి. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239 ఏఏలలో సవరణలను ప్రతిపాదిస్తుంది. ఇవి ప్రస్తుతం శిక్ష పొందిన ప్రతినిధులను మాత్రమే తొలగించే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ బిల్లుతో పాటు యూనియన్ టెరిటరీస్ బిల్లు 2025, రాజ్యాంగ 130వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025 కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టబడనున్నాయి. ఈ చట్టం రాజకీయ నాయకులపై తీవ్ర నేర ఆరోపణలు ఉన్నప్పుడు వారిని పదవిలో కొనసాగకుండా చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉద్దేశించింది. అరెస్ట్ అయిన నాయకులు జైలు నుంచి పాలన కొనసాగించడం వల్ల ప్రభుత్వ నిర్వహణలో అడ్డంకులు ఏర్పడతాయని ఈ చట్టం దానిని సవరించడానికి రూపొందించారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత దాదాపు 6 నెలల పాటు జైలు నుంచి పాలన కొనసాగించారు. అలాంటి సందర్భాలను నివారించడానికి ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. విపక్ష పార్టీలు ఈ బిల్లుపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారి అభిప్రాయం ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అరెస్టు కావడం కేవలం ఆరోపణల ఆధారంగా ఉంటుంది. శిక్ష ఖరారు కాకముందే తొలగింపు నిర్ణయం న్యాయసమ్మతమైనదా అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కేంద్రం ప్రతిపాదించిన ఈ చట్టం రాజకీయ నాయకులపై జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడినప్పటికీ దాని అమలు మరియు దుర్వినియోగంపై చర్చ జరగాల్సి ఉంటుంది. ఈ బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు విపక్షాలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలు దాని రూపకల్పనలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే మాత్రం అవినీతి రాజకీయాలకు ఎండ్ కార్డు పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే బీజేపీ ప్రభుత్వం తీసుకునే ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.